రే గురు, నేను ఇప్పుడే నీ రూమ్కి వచ్చాను రా. అరే నేను చిన్నప్పటి మీద బయటికి వచ్చా. ఇంకెంతసేపు పడుతుంది నీకు రావడానికి? ఇప్పుడు బాగా వర్షం వస్తుంది, ఒక 10 మినిట్స్లో వచ్చేస్తా. కీస్ షూ బాక్స్లో పెట్టే చూడు, వెళ్ళి లోపల కూర్చో, నేను ఒక 10 మినిట్స్లో వచ్చేస్తా. ఏం లేదురా, చిన్న పీడకలు వచ్చింది అంతే. పద వెళ్దాం. Rain falls upon my name, secrets bleed through candle flame. Sophia writes the pain she hides, the ink still whispers though she died. Don't open diary's page, her voice still cries from a different age. In silence deep, her soul will sigh. అదేంటి, ఈ డైరీ అక్కడ పెట్టాను కదా, ఫ్రిడ్జ్లోకి ఎలా వచ్చి ఉంటుంది? అసలు ఈ డైరీ ఏంటి, ఏముంది ఇందులో? సరే చదువుదాం. ఈ కథ రష్యాలో మొదలవుతుంది. అక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన స్టోరీ రైటర్ ఉండేది. ఆమె వయసు సుమారు 60 సంవత్సరాలు ఉండొచ్చు. ఇదిలా ఉంటే రష్యాలోని ప్రజలందరూ ఏదో తెలియని వ్యాధితో బాధపడుతూ ఉండేవారు. అటువంటి సమయంలో ఒక సలహా మేరకు ఆ ప్రజలందరూ ఒక సైతాన్ని పూజించడం మొదలుపెట్టారు. ఆ సైతాన్ ఇచ్చిన సమాధానమే ఈ పుస్తకం. ఈ పుస్తకాన్ని కేవలం ఒక్క రాత్రిలోనే పూర్తి చేయాలి అనే నిబంధనతో ఈ పుస్తకాన్ని రాసే బాధ్యతను ఆ రైటర్కి అప్పచెప్పారు ఊరు ప్రజలు. ఆ రైటర్ ఈ పుస్తకాన్ని రాయటం మొదలుపెట్టింది. ఎంతో కఠినమైన పరిస్థితుల్లో ఈ పుస్తకాన్ని ఆ రాత్రి పూర్తి చేయాలి అని ఆవిడ అనుకుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఒక చిన్న పిల్లడి వాకుతో ఆవిడ జీవితం పూర్తిగా మారిపోయింది. అలానే ఈ పుస్తకం కథ. రే